నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. అసలు బీపీ అనేది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి సాధారణం అయిపోయింది. అలా ఎందుకు వస్తుంది, వాటికి తగ్గట్లు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఫుడ్ డైట్ కానీ షుగర్ కూడా వచ్చినప్పుడు కూడా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు చీఫ్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉకాల గారు. వాటిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ మధ్యకాలంలో తరచుగా బీపీ కానీ షుగర్ కానీ ప్రతి ఒక్కరికి అలవాటుగా అయిపోతూ ఉంటుంది సటన్ ఏజ్ వచ్చేసరికి. అలా ఎందుకు అంటారు? సో దీని గురించి నేను ఎప్పుడు మీడియా ద్వారా కామన్ పీపుల్కి తెలియజేసేది ఏంటంటే, మనము ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ డయాబెటిక్ అండ్ బ్లడ్ ప్రెషర్ పాపులేషన్. సో ఎందుకు ఇలా అనే దాని గురించి మనం ఆలోచిస్తే, వాస్తవానికి మనలో ఎంతమందికి హెల్త్ అవేర్నెస్ ఉంది అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. కోవిడ్ కన్నా ముందు నా ఉద్దేశంలో చాలా తక్కువగా హెల్త్ గురించి, హెల్త్ కాన్షియస్ గురించి ఆలోచించేవాళ్ళు. కోవిడ్ తర్వాత కాస్త బెటర్ అయింది, ఎందుకంటే కోవిడ్ చాలా ర్యాంపెంట్గా స్ప్రెడ్ అవ్వడం, హెల్తీగా ఉంటే అంత బెటర్గా రికవర్ అనేది మనం కళ్ళారా చూసాం. కాబట్టి అప్పటి నుంచి కాస్త ఈ హెల్త్ గురించి అవేర్నెస్ అనేది పెరిగింది. దానికి తోడుగా మీడియా ద్వారా కూడా ఇట్లా ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినందుకు కూడా ఈ అవేర్నెస్ ఇంకా బెటర్ అయింది. అయితే ఇక్కడ వాస్తవానికి చూసుకుంటే, మనం తినేది ఎక్కువ, కరిగించేది తక్కువ. ఇది జనరల్ డిక్టమ్. అండ్ మనం ఎక్కువ శాతము బయటకు చెప్పుకోం కానీ మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురవుతున్నాం. అవును. ఏవైతే లైఫ్ స్టైల్ అంటామో వీటిల్లో మార్పులు ఎక్కువగా కనిపించాయి. అయితే వీటిల్లో ఎక్కువ శాతం మార్పులు కనిపించింది ఎక్కడంటే, మనము ఈ వెస్టర్న్ అడాప్టేషన్కి వెళ్ళినప్పుడు. ఓకే. సో చాలామంది వర్కింగ్ పాపులేషన్లో ఏమంటారు, యాంటీ సోషల్ అవర్స్ అంటాం. అంటే నార్మల్గా వర్కింగ్ పీరియడ్ 9 to 5. అవును. 5 నుంచి పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అండ్ వాళ్ళకి ఆ వర్క్ పరంగా కాస్త స్ట్రెస్ అనేది, మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా నిద్ర లోపం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే, ఒక లైఫ్ స్టైల్ గురించి ఆలోచించినప్పుడు స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది, పీస్ ఆఫ్ మైండ్ ఎఫెక్ట్ అవుతుంది, తినే అలవాట్లు ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ అడాప్టేషన్ ఆఫ్ వెస్ట్రన్ కల్చర్లో కన్జంప్షన్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో మీరు అడిగిన ప్రశ్నకి, షుగరు, బీపీలు ఎందుకు పెరుగుతున్నాయంటే, ప్రథమ కారణం ఊబకాయం. సో మనము యాక్టివిటీ తగ్గించుకుంటున్నాం, మానసిక ఒత్తిళ్లు పెంచుకుంటున్నాం, నిద్ర లోపిస్తున్నామంటే బాడీలో జరిగే న్యాచురల్గా జరిగే ప్రక్రియలన్నీ లోపిస్తున్నాయి. సార్, నిద్ర లేకపోవడానికి కూడా బీపీ వచ్చే అవకాశం ఉందంటారా? అసలు మీ అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, డైరెక్ట్గా నిద్రకి బీపీకి కనెక్షన్ ఉంది. సో మేము జనరల్గా బీపీ మానిటరింగ్లో 24 hour బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అనేది చేస్తాం. ఒక నార్మల్ పర్సన్లో డే టైం బీపీకి, రాత్రి బీపీకి 10 to 15% వ్యత్యాసం ఉంటుంది. 10 to 15% తగ్గుద్ది రాత్రి పడుకునే టైంలో. ఎవరికైతే ఇది తగ్గడం ఉండదో వాళ్ళలో బ్లడ్ ప్రెషర్ వచ్చే సూచనలు ఎక్కువగా కనపడతాయి. సో దీన్ని మేము శాస్త్రపరంగా నాక్టర్నల్ డిప్ అంటాం. రాత్రులు పడిపోవాల్సిన బీపీ పడకుండా ఉంది అంటే, దాని క్రమంలో చూసుకుంటే బీపీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తాయని కూడా మాకు ఒక హింట్. నైట్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడంటే అప్పుడు పడుకోవడం కాదు, రాత్రులు పడుకోవడం అనేది ఇంపార్టెంట్. దాని కారణంగా బాడీలో చాలా రకాల పాజిటివ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అదే క్రమంలో చూసుకుంటే హార్మోనల్కి సంబంధించిందే డయాబెటీస్ కూడా, ఇంకొద్దిగా యాడ్ ఆన్ చేసుకుంటే థైరాయిడ్ కూడా. థైరాయిడ్ గల కారణాలు కూడా సేమ్, అన్ని ఇంటర్నెట్ కనెక్షన్, ఇదంతా కనెక్టెడ్. కొలెస్ట్రాల్ కూడా. సో వీటిలన్నిటినీ కలిపి మేము లైఫ్ స్టైల్ డిజీజ్ అంటున్నాం. సో ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ ఏంటంటే, మనము మన జీవకార్యాలు ఎలా చేస్తున్నాము అనే దాన్ని బట్టే ఇదంతా నడుస్తుంది. సో అందుకోసం నార్మల్గా ఎలా ఉండాలి అనేది మనం చూసుకుంటే, ప్రాపర్గా నిద్రపోవడం అనేది కాన్సెప్ట్ ఒకటి, నిద్ర లేచిన తర్వాత కాస్త ఎక్సర్సైజ్ చేయడం ఇంకొకటి, బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ తినడం అనేది ఇంకొకటి, తరచుగా వాటర్ తాగడం అనేది ఇంకొకటి. సార్, మీరు బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా తినాలి అంటే కనుక చెప్తున్నాను. ఈ మధ్య చాలామంది ఆఫీస్కి వెళ్ళే హడావిడ్లలో స్కిప్ చేస్తున్నారు. అలా స్కిప్ చేయడం మంచిదే అంటారా సార్?
చాలా తప్పండి. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలా కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసిన కారణంగా బాడీలో చాలా అనర్థాలు జరుగుతాయి. వాటిల్లో మీరు ఆశ్చర్యపోయే విషయం అంటే క్యాన్సర్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసిన వాళ్ళల్లో. మిగతావి కూడా ఉన్నాయి, ఊబకాయం వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. అవి కాకుండా క్యాన్సర్కి కూడా దారితీస్తుందని కూడా రుజువులు ఉన్నాయి. అందుకోసం బ్రేక్ఫాస్ట్ అనేది ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ కారణంగా మన డయాబెటీస్, హైపర్ టెన్షన్ కూడా ప్రాపర్ రెగ్యులేట్ అవుద్ది, బాడీ యాక్టివిటీ సరిగ్గా మెయింటైన్ అవుద్ది. దీర్ఘకాలంలో ప్రాపర్గా చేస్తే ఈ డిమెన్షియా అంటారు, అంటే మనకి మెమరీ లాస్, అది కూడా బెటర్ అవుద్ది అనేది, అంటే బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్గా తిన్న వాళ్ళలో. ఇవన్నీ శాస్త్రపరంగా రుజువులతో నిరూపించినాయి. సో అందుకోసం బ్రేక్ఫాస్ట్ అనేది మ్యాండేటరీ. అండ్ మీరు చేయాల్సిన డైలీ చర్యలు ప్రాపర్గా చేయడం అనేది మ్యాండేటరీ. నేచర్కి విరుద్ధంగా పోతే మనకి ప్రాబ్లమ్స్ అనేది పెరుగుతున్నాయి. సో వీటిల్లో ఇంకొకటి సైట్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడ వెళ్ళినా కానీ ఒక 10 అడుగులు అటు ఇటు వేస్తే ఏదో ఒక ఆహారం దొరుకుతుంది మన ఇండియాలో. ఎందుకు దొరుకుతుంది? మనం తింటున్నాం కాబట్టి దొరుకుతుంది. మరి అంత తిన్నప్పుడు ఎంత కరిగిస్తున్నాం మనం? ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నాము? ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు? ఎంతమంది బాడీని ఎలా మెయింటైన్ చేయాలో మెయింటైన్ చేస్తున్నారు? సో వీళ్ళందరికీ ఉద్దేశించి ఒక మాట చెప్పడం ఏంటంటే, బాడీ మాస్ ఇండెక్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏదో కాంప్లికేటెడ్ థింగ్ అయితే కాదు. మీరు ఇంటర్నెట్, ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు, ఇంటర్నెట్లోకి వెళ్ళి BMI అని కొడితే వస్తుంది. దాంట్లో మీ హైట్, వెయిట్ ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసేస్తుంది. ఉండాల్సింది 18 నుంచి 25 మధ్య. అలా ఉన్నారంటే మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. అలా మెయింటైన్ అవుతూ చేసుకుంటే దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సింది, 25-30 సంవత్సరాలు వచ్చిన తర్వాత కంపల్సరీ బ్లడ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ఒక బాడీ చెకప్ ఇయర్లీ వన్స్ బాడీ చెకప్ చేసుకోవడం ఇంపార్టెంట్. ప్రతి అవయవం ఎలా ఉంది ఒకసారి చెక్ చేసుకోవడం అనేది. నేను సాధారణంగా నా పేషెంట్లు అందరికీ చెప్తాను, ప్రతి ఒక్కరూ వెహికల్స్ వాడతారు, వాడినప్పుడు ప్రతి సంవత్సరం తీసుకెళ్ళి దాన్ని సర్వీసింగ్ చేస్తారు. మరి మన బాడీకి సర్వీసింగ్ చేయాలి కదా. సో అందుకోసం ఒక్కసారి కంప్లీట్గా చెకప్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అలా చేసుకున్న దానివల్ల ఏదన్నా డీవియేషన్స్ ఉంటే, ఏదన్నా అబ్నార్మాలిటీస్ కనుక్కుంటే మనం ఈజీగా దాన్ని అదుపులో ఉంచవచ్చు, దానికి కావాల్సిన చర్యలు తీసుకోవచ్చు, న్యాచురల్ పద్ధతుల్లో నివారించుకోవచ్చు. అంటే ఎర్లీగా కనుక్కున్నట్లయితే కనుక ఈజీగా. సో దీన్ని ఉద్దేశించి ఇంగ్లీష్లో ఒక సామెత ఉందమ్మా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అది డెఫినెట్గా అప్లై అవుద్ది ఇక్కడ. ఓకే. అలాగే బీపీ కానీ షుగర్ కానీ సార్, రైస్ తినకూడదు, రైస్ తినడం వల్ల అంటారు. అలాగే రోటీస్ కూడా అంటారు. దానికి అంటే కాంబినేషన్లో బ్రెడ్లు అలా కూడా తీసుకుంటూ ఉంటారు. మరి అవన్నీ కూడా మంచిదే అంటారా షుగర్కి సంబంధించి ఎక్స్పెషల్లీ? తినకూడదు అనే దానికన్నా అదుపులో ఉంచాలి అనేది ఇంపార్టెంట్. సో ఏది కూడా కంప్లీట్గా క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ అదుపులో ఉంచాలి. ఎలా అదుపులో ఉంచాలి, ఎంత ఉంచాలి అనేది ఎవ్రీ పర్సన్కి కస్టమైజేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క శరీరం డిఫరెంట్గా రియాక్ట్ అవుద్ది, వాళ్ళకు కూడా వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే షుగర్ రెగ్యులేషన్లో బాడీలో మజిల్ ఒకటి, హార్మోనల్ లెవెల్స్ ఒకటి, లివర్ ఒకటి, కిడ్నీ ఒకటి, యాక్టివిటీ, స్లీప్, ఇవన్నీ ఉంటేనే ప్రాపర్గా షుగర్ అనేది రెగ్యులేట్ అవుద్ది. వీటిలన్నీ కలుపుకుంటేనే రెగ్యులేట్ అవుద్ది. ప్రతి ఒక్కరు ఒక్కో విధంగా ఉంటారు. ఒకరికి ఫ్యాట్ ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి మజిల్ ఎక్కువ ఉండొచ్చు, యాక్టివిటీ తక్కువ ఉండొచ్చు. సో అందుకోసం కస్టమైజేషన్ టు ద నీడ్స్ ఆఫ్ ద పేషెంట్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. సో మీరు అడిగిన ప్రశ్నలో ఎటువంటి రైస్ తినాలి, ఎటువంటి బ్రెడ్ తినాలి, ఎటువంటి ఫుడ్ తినాలి అని చూసుకుంటే అది ఆ పర్సన్కి కస్టమైజ్డ్గా ఉండాలి. కానీ ఇన్ జనరల్ మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే, ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్ ఫుడ్ డయాబెటిక్ పేషెంట్స్లో అవాయిడ్ చేయాలి. సో కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ చేసుకోవాలి. కార్బోహైడ్రేట్స్లో కూడా ఇంకొద్దిగా శాస్త్రపరంగా ఆలోచిస్తే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, అంటే ఈజీగా డైజెస్ట్ కానివి. అలాంటివి మనం వాడాల్సిన అవసరం ఉంది. ఇవేవి అర్థం కాని పక్షంలో మీరు డైటీషియన్ని సంప్రదిస్తే మీకు ఈజీగా ఈ డైరెక్షన్ అనేది వస్తుంది. ఓకే. అలాగే సార్, కమింగ్ టు థైరాయిడ్, మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఇవన్నీ కూడా ఇంటర్లీ కనెక్షన్. థైరాయిడ్ కూడా వస్తూ ఉంటుంది స్లీప్ వల్ల, లేట్ స్లీప్ వల్ల, నైట్ స్లీప్ లేకపోవడం వల్ల అంటారు. మరి థైరాయిడ్ని ఎలా నివారించాలి అంటారు, దాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలంటారు? థైరాయిడ్ కూడా ఒక మెటబాలిక్ డిజీజ్ ఆర్ లైఫ్ స్టైల్ డిజీజ్. సో ఈ మధ్యకాలంలో చాలా తరచుగా గమనిస్తున్నాం.
వీటికి ముఖ్య కారణం నా ఉద్దేశంలో ఒకటి, నేను ఇదివరకు చెప్పినట్టే మానసిక ఒత్తిడి, ల్యాక్ ఆఫ్ స్లీప్. ఎందుకంటే హార్మోనల్ రెగ్యులేషన్ అనేది పోయినందుకు పోతుంది. థైరాయిడ్ కూడా ఒక హార్మోన్ కాబట్టి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పోయినప్పుడు దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఒకసారి జనరల్గా థైరాయిడ్ ఫెయిల్ అయితే జనరల్గా రికవరీ అనేది ఉండదు. లైఫ్ లాంగ్ మెడిసిన్ అనేది వాడాలి. ఎస్ సార్, అందరికీ ఇది ఉంది. థైరాయిడ్ ఒక్కసారి వచ్చిందంటే ఖచ్చితంగా లైఫ్ టైం వాడాల్సిందే టాబ్లెట్స్ అనేది ఉంది. అది నిజమే అంటారు. ఓకే, నేను చెప్పిన విధంగా సంవత్సరానికి ఒకసారి కానీ చెక్ చేసుకుంటూ వస్తుంటే, ఒకవేళ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ థైరాయిడ్ అంటే అనగా ఈ లైఫ్ స్టైల్ డిజీజ్ సంబంధించినవి ఏమున్నా కానీ బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉన్నప్పుడు థైరాయిడ్ కూడా రాబోతుందని మనం ఉన్నప్పుడు దానికి తగ్గ చర్యలు తీసుకోవడం ఇంపార్టెంట్. దానికి తగిన చర్యలు అంటే ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయడం, ప్రాపర్గా నిద్రపోవడం, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఏవైతే ఎక్కువ శాతంలో సెలీనియం, జింక్ అనేది థైరాయిడ్కి పనికొస్తుంది, అలాగే ఐరన్ పనికొస్తుంది. వీటికి సంబంధించిన న్యూట్రిషనల్ సపోర్ట్ అనేది తీసుకున్న దానివల్ల థైరాయిడ్ రాబోయే తరుణంలో దాన్ని నివారించుకోవచ్చు. దాన్ని ప్రథమంగా కాపాడడానికి మనం లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకున్నందుకు అది రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మీ రిక్వైర్మెంట్ ఆఫ్ థైరాయిడ్ డోస్ బెటర్గా ఉంటుంది. తక్కువ డోసుల్లోనే మనం ఈజీగా దాన్ని దీర్ఘకాలంలో కాంప్లికేషన్స్ లేకుండా కాపాడుకోవచ్చు. అలాగే సార్, B12కి సంబంధించి ముఖ్యంగా విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది అని చెప్తూ ఉంటారు కదా, అసలు అలా ఎందుకు వస్తుందంటారు? ఏ పదార్థాలు తీసుకోవాలి అంటారు? సో వాస్తవానికి ఇప్పుడున్న ఆహార పదార్థాల్లో వేటిల్లో కూడా ప్రాపర్గా న్యూట్రియంట్ సప్లిమెంట్స్ అనేవి రావట్లేదు. ఓకే, ఎందుకంటే జనరల్గా మీరు గమనిస్తే మీడియా ద్వారా గాలి, నీరు, భూమి అన్నీ పొల్యూట్ అయ్యాయి. సో అన్ని పొల్యూషన్ ఉన్నప్పుడు మనకు రావాల్సిన ఏవైతే మేము ట్రేస్ ఎలిమెంట్స్ అంటామో, ఏవైతే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటామో, న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ అంటామో, ఇవన్నీ కూడా లోపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు B12 కాకుండా విటమిన్ D చాలా మందిలో తక్కువగా ఉంటుంది. ఒకటి అందరూ అనుకునే ఒక అపోహ ఏంటంటే మేము ఎండలోకి పోవం అందుకోసం రావట్లేదు. కానీ వాస్తవానికి సైంటిఫిక్ అనాలిసిస్ చూస్తే సూర్యరశ్మిలోంచి రావాల్సిన అల్ట్రా B వైలెట్ రేస్ రావట్లేదని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. ఆ అల్ట్రా B వైలెట్ రేస్ వస్తేనే మన విటమిన్ D అనేది తయారవుతుంది బాడీలో. సో మీరు ఎండలో నిల్చున్నా కానీ దానివల్ల లాభాలు తక్కువగా ఉన్నట్టు గమనిస్తున్నారు. సో అలా ప్రతి పదార్థం నుంచి ఏవైతే రావాలో మనకి అవి రావట్లేదు కాబట్టి వాటి గురించి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కారణంగానే మనకి హెల్త్ పరంగా ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. B12 అనేది చాలా క్రూషియల్గా మనకు కనవాల్సిన అవసరం ఏంటంటే, నేను ఇదివరకు చెప్పినట్టు మనకి ప్రపంచవ్యాప్తంగా కంపేర్ చేసుకుంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డయాబెటిక్ పాపులేషన్ ఉంది కాబట్టి డయాబెటీస్లో B12 లోపం ఎక్కువగా కనపడుతుంది. డిసీజ్ ద్వారానే కాకుండా డయాబెటీస్లో వాడే ప్రథమ మెడిసిన్ ఏదైతే మెట్ఫార్మిన్ అంటారో ఆ కారణంగా కూడా B12 లోపిస్తుందని శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. సో డయాబెటీస్కి థైరాయిడ్కి కనెక్షన్ ఉంది. థైరాయిడ్ ద్వారా కూడా B12 డెఫిషియన్సీ వస్తుందని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో ఇలా చూసుకుంటూ పోతే న్యూట్రిషనల్ ఎలిమెంట్స్ ఏవైతే కారణాలు ఉన్నాయో దాని కారణంగా B12 లోపానికి గురవుతూ దాని ద్వారా B12 రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ప్రజెంటేషన్గా కనిపిస్తుంటాం. మీరు తరచుగా గమనిస్తున్న హెయిర్ ఫాల్ ఈ మధ్యకాలంలో చాలామందికి ఉంది. హెయిర్ ఫాల్కి B12కి కనెక్షన్ ఉంది, హెయిర్ ఫాల్కి విటమిన్ Dకి కనెక్షన్ ఉంది. సో ఇలా ట్రేస్ ఎలిమెంట్స్కి హెయిర్ ఫాల్కి కనెక్షన్ ఉంది. సో ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే సార్, ఇప్పుడు హార్ట్ అటాక్కి సంబంధించి యంగ్ ఏజ్ వాళ్ళకి ఈజీగా హార్ట్ అటాక్ అనేది వస్తూ ఉంటుంది. మరి అది ఎలా అంటారో, అసలు ఎలా గుర్తించాలంటారు? సో అగైన్ ఇక్కడ హార్ట్ అటాక్ సంబంధించి అంటే వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ అటాక్ గురించి చూసుకుంటే ఇవే మళ్ళీ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, అవి కాకుండా మానసిక ఒత్తిడి. కొంతమందికి ఏవి లేకపోయినా కూడా హార్ట్ అటాక్ వచ్చి సడన్గా పడిపోతూ ఉంటారు కదా సార్. అదొక అపోహ. ఏమీ లేకుండా అసలు ఏమీ జరగకూడదు. వీళ్ళకి తెలియకుండానే, అందుకోసం అంటాను సంవత్సరానికి ఒకసారి టెస్టులు చేయండి అని. తెలియకుండానే లోపల కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, లేదు ఈ హార్ట్ అటాక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ పెరగడమో జరుగుతుంది. సో ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే కానీ మనకి లోపాలు ఏమున్నాయనేది తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్తాను. మీరు ఏదైతే B12 అన్నారో B12 లోపం వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఎలా అని చూసుకుంటే హోమోసిస్టిన్ అనేది ఒక కెమికల్ కాంపోజిషన్ ఉన్న కెమికల్ మన బాడీలో ఉంటుంది. అది కానీ అధికంగా ఉంటే రక్తము గడ్డగట్టే తత్వం పెరుగుద్ది. ఆ కారణంగా హార్ట్ అటాక్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాంటి కేసెస్ మేము చూస్తూ ఉంటాం. హార్ట్ అటాకే కాదు,
బాడీలో క్లాట్స్ ఫార్మేషన్, బ్రెయిన్లో క్లాట్ ఫార్మేషన్, హార్ట్లో క్లాట్ ఫార్మేషన్, ఇలా ఫార్మేషన్ అయినప్పుడే హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, లంగ్ అటాక్ అనేది వస్తుంటుంది. ఓకే. సో సింపుల్ B12 కారణంగా వస్తున్నప్పుడు మనం అనుకున్న ఒక అపోహ ఏదైతే ఉంది, అన్నీ బాగుండి కూడా వచ్చింది ప్రాబ్లం అంటారు అంటే చూడండి. అంత బాగున్నాడు మనిషి, కాకపోతే పడిపోయి కానీ నిజంగా heart చెక్ attack చేశారా? ఓకే. చేయలేదు. చాలా మటుకు కండిషన్స్లో తెలియదు. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, మీరు కాస్త వయసు వచ్చిన తర్వాత, అంటే ఇదివరకు కొద్దిగా 50 ఇయర్స్ అనేవాళ్ళం, కానీ ఇప్పుడు 30 ఇయర్స్కే చెప్తున్నాం. 30 ఇయర్స్ వచ్చిన తర్వాత కంపల్సరీ సంవత్సరానికి ఒక్కసారి బ్లడ్ టెస్టులు చేసుకోండి. అది కూడా పూర్తిగా హోల్ బాడీ కవర్ అయ్యేటట్టు చెక్ చేసిన దానివల్ల ఈ హార్ట్ అటాక్స్నే కాదు, వివిధ రకాల హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏవైతే మేము రెగ్యులర్గా డైలీ ప్రాక్టీస్లో చూస్తున్నామో వీటిలన్నిటిని కూడా మనం నివారించుకోవచ్చు. అలాగే ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాత నుంచి మేము చాలా సిక్ అయిపోయాము, మెట్లు నడుస్తున్నా ఎక్కుతున్నా చాలా ఆయాసపడుతూ ఉన్నాం, ఆఫ్టర్ కోవిడ్ కూడా మేము అంటే రికవరీ అవ్వలేకపోతున్నాం అని కూడా చాలామంది బాధపడుతున్నారు. మరి ఇవి జీవితకాలం ఉండే అవకాశం ఉందా సార్ కోవిడ్ తర్వాత నుంచి? సో ఇది ఒక బయాస్డ్ ఒపీనియన్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ప్రతిదాన్ని కోవిడ్ మీద బేస్ చేస్తున్నాం, కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ పొల్యూషన్ అనేది పెరుగుతున్నప్పుడు మీకు సంపూర్ణంగా ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ బాడీలో ఉండాల్సిన పదార్థాలు లేనప్పుడు మీకు డెఫినెట్గా బాడీలో మార్పులు అనేది జరుగుద్ది కదా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, కాల్షియం లోపించినప్పుడు మీ కండరాల కదలిక సరిగ్గా ఉండదు, డెఫినెట్గా అలసటగా ఫీల్ అవుతారు. కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ వైటల్ ఎలిమెంట్. అది ఆ సింపుల్ థింగ్ లేనప్పుడు మన బాడీలో ఇన్ని ప్రక్రియలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే మీ యాక్టివిటీ ఎఫెక్ట్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి, అలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది. మరి ఇలాంటివి ఎఫెక్ట్ అవుతున్నప్పుడు విచ్ ఆర్ వెరీ సింపుల్, వీటిని కరెక్ట్ చేసుకుంటున్నామా, వీటిని చెక్ చేసుకుంటున్నామా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ప్రతిదాన్ని కోవిడ్కి పోల్చడం తప్ప మనం చేయాల్సింది ఏంటంటే, మనం చేయాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తున్నామా, ఎంతమంది ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు. మనం అందరం అనుకునేది ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడో వెస్టర్న్ సైడ్లో ఊబకాయం ఉందని అంటారు, కానీ ఊబకాయం ఎక్కడ ఉంది? చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరు ఓవర్ వెయిట్ ఉన్నారు, ప్రతి ఒక్కరికి కొలెస్ట్రాల్ ఉంటుంది. మరి వీళ్ళందరూ దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు దాని గురించి బ్లైండ్ ఐ పెడుతున్నాము? సో ఇవన్నీ కూడా మనం గమనించుకోవాల్సిన అంశాలు. ఇలా చేసిన దానివల్లే మనకి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది వచ్చేదానికి ఆస్కారం. ఓకే. అలాగే సార్ ఈ మధ్యకాలంలో అంటే నైట్ నిద్రపోవడం, ప్రాపర్ స్లీప్ ఉండడం ఓకే చెప్పారు, కరెక్టే. కానీ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఎలా అంటే మధ్యాహ్నం నిద్రపోతే కూడా మాకు నిద్ర సరిపోయింది కదా, బాగుంది కదా అనే ఫీలింగ్ కూడా, ఒక అపోహ అనేది కూడా ఉంటుంది. మరి నిద్రపోవడం వల్ల కొంత ఏజ్ వరకే బాగుంటుందా, లేకుంటే ఎవరైనా సరే మధ్యాహ్నం కూడా నిద్రపోవచ్చు బాగానే ఉంటుంది అని అనుకోవాలంటారు? నిద్ర అనేది ఏంటంటే నైట్ టైం పోవడం వల్లే బెనిఫిట్స్ వస్తాయి, అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, దాని మీద డిస్కషన్ లేదు. సో ఎందుకు ఇలా చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ మేము టాబ్లెట్ చెప్పినప్పుడు ఉదయాన్నే వేసుకోండి, లేయంగానే వేసుకోండి అని చెప్పి, అది కూడా 6 గంటల టైంలో. మీరు బాడీలో థైరాయిడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చూస్తే ఒక నార్మల్ పర్సన్లో 4 to 6 రిలీజ్ అవుద్ది. అలా అదే టైంలో నిద్ర సమయంలో ఒక హార్మోన్ రిలీజ్ అవుద్ది, దాన్ని మెలటోనిన్ అంటాం. ఆ హార్మోన్ కారణంగానే మనం నిద్రపోతాం. ఇవన్నీ రాత్రులే జరుగుతాయి. మరి రాత్రులు జరిగేది పగలవ్వాలంటే ఎలా అవుతుంది? మీరు రివర్స్ చేసిన దానివల్ల బ్రెయిన్ మారదు కదా, దానివల్ల మనకి అనర్థాలు అనేది వస్తున్నాయి. సో ఎవరైతే ఈ అపోలో ఉన్నారో డే టైం పడుకుంటే మాకు బాగానే ఉంటుంది అనేది, అది రాంగ్. దీర్ఘకాలంలో సమస్యలు వస్తాయి, వాటి వల్ల హార్మోనల్ డిఫెక్ట్స్ వస్తాయి, వాటి వల్ల హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది రావడం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే. అంటే సర్టన్ ఏజ్ తర్వాత, అంటే 50+ తర్వాత వాళ్ళకి కొంచెం అలసట అనిపించి పడుకోవడం అలా. ఐడియల్ రికమెండేషన్ ఏంటంటే రొటేషన్ పరంగా పెట్టుకోమని చెప్తారు. కంటిన్యూస్గా ఇయర్స్ తరబడి చేసేదానికన్నా రొటేషన్ పద్ధతిలో ఒక వారం నైట్ డ్యూటీ చేస్తే ఇంకో వారం డే డ్యూటీ చేసే విధంగా చేసుకుంటే ఎక్కువగా బాడీ మీద యాక్టివిటీ ఆర్ అంటే డిఫెక్టివ్ థింగ్స్ ఉండవు. సో ఆ విధంగా చేసుకున్న దానివల్ల బ్రెయిన్లో కూడా స్టెబిలిటీ అనేది వస్తుంది. సో దీన్ని కంటిన్యూస్గా సంవత్సరాల తరబడి చేసిన దానివల్ల అనర్థాలు అయితే ఎక్కువ శాతంలో మేము చూస్తూనే ఉన్నాం. ఓకే. అలాగే సార్ సోషల్ అవేర్నెస్ కోసం మీరు ఫైనల్గా ఏం చెప్తారు? అసలు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చేసేవాళ్ళు కానీ, వర్క్లో గంటల సేపు కూర్చొని చేసేవాళ్ళు కానీ, ఒకే దగ్గర నిల్చొని పని చేసే వాళ్ళకి కూడా కానీ, ఎక్కువసేపు ఏదో ఒక పనిలో అలానే ఉండి స్టిక్ ఆన్ అయ్యి ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి లైఫ్ టైంని కంప్లీట్గా లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలంటారు? సో ఇన్ జనరల్ రికమెండేషన్స్ ఏంటంటే నైట్ టైం పడుకోవడం అనేది ఇంపార్టెంట్, అది కూడా 10 to 5 or 6. తర్వాత మార్నింగ్ 5 or 6 లేచిన తర్వాత కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి, ఒక 2 hours or 3 hours. చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది 8 లోపల కంప్లీట్ చేయాలి.
దాని తర్వాత లంచ్ 1 o'clock ప్రాపర్గా తినడం ఇంపార్టెంట్. Okay. రాత్రి ఎర్లీ డిన్నర్, ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది. ఎర్లీ డిన్నర్ అనేది డిన్నర్ స్కిప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. స్కిప్ చేయొచ్చు, బట్ ఎర్లీ డిన్నర్ తినడం ఇంపార్టెంట్. నాకు Early తెలిసి అంటే mostly- డిన్నర్ స్కిప్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అవును. అందుకోసం ఎర్లీ డిన్నర్ తినడం అనేది ఇంపార్టెంట్. వీలైనంత మటుకు ఈ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో, ఆల్కహాల్ కన్జంప్షన్, హాట్ బ్రెవరేజెస్, ఈ పవర్ అప్ డ్రింక్స్, సోడా పాప్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఈ బేకరీ ఫుడ్, ఇలాంటివి అవాయిడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అనదర్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్న క్రైటీరియా స్క్రీన్ టైం, యూసేజ్ ఆఫ్ గ్యాజెట్, స్క్రీన్ టైం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి క్లియర్ రికమెండేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే అందరూ గమనించుకోవాల్సింది యాక్టివిటీ అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. ఏజ్ లిమిటేషన్స్ ఏమీ లేవు. అరౌండ్ 7,000 నుంచి 10,000 స్టెప్ మీ ఏజ్, మీకున్న హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూసుకుంటూ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి 24 గంటల్లో ఇన్ని స్టెప్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా డెడికేటెడ్గా ఎక్సర్సైజ్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తే అది హెల్దీ లైఫ్ స్టైల్. సార్, ఈ మధ్య కాలంలో కంటి చూపుకి సంబంధించి కూడా మాట్లాడుకోవాలి అంటే కంటి చూపు చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. ఇంతకుముందు దూరంలో ఉన్న మనిషి చాలా ఈజీగా కనిపించేవాళ్ళు ఒకప్పుడు, కానీ ఇప్పుడు చాలా మసకగా త్వరగా ఎర్లీగానే కంటి చూపు అనేది లోపిస్తూ ఉంటుంది. సో అందరికీ తెలిసిందే మొబైల్ ఫోన్ యూసేజ్. అలా తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలంటారు సార్? అసలు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, న్యూ డైరెక్షన్ ఇస్తున్న క్వశ్చన్ ఇది. సో బేసిక్లీ కంటి చూపుని ఎఫెక్ట్ చేసే కారణాలు చూసుకుంటామో, ఒకటి కంటికి బ్రెయిన్కి చాలా దగ్గరగా కనెక్షన్స్ ఉన్నాయి. మనము అందరం యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్, నిద్ర అనేది సరిగ్గా పోవట్లేదు. సో ఆ విధంగా నరాల బలహీనత, ఎందుకంటే కంటి చూపు కూడా నరాలకి సంబంధించింది, దాని కారణంగా ఎఫెక్ట్ అవుతుంది. రెండోది, ఆల్రెడీ ఎఫెక్ట్ అవుతున్న దాన్ని మనం ఎక్కువ శాతము గ్యాజెటరీ యూసేజ్ కారణంగా ఇంకొద్దిగా స్ట్రెయిన్ చేసుకుంటాం. తర్వాత అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, సాధారణంగా క్లినికల్ ప్రాక్టీస్లో మేము గమనించేది బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, విటమిన్ B12 లోపాలు, ఇవన్నీ కూడా కంటి చూపు మీద ఎఫెక్ట్స్ చూపిస్తాయి. ఓకే, ఇవన్నీ దానివల్ల ప్రాబ్లం ఇవన్నీ కూడా వస్తాయి. బ్లడ్ ప్రెషర్కి సంబంధించి హైపర్ టెన్సివ్ రెటినోపతి చాలా కామన్గా ఈ కంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ చూసేది. అలాగే డయాబెటిక్ రెటినోపతి చాలా కామన్. అలాగే డయాబెటిక్ క్యాట్రాక్ట్స్ అగైన్ చాలా కామన్. అలాగే B12 లోపాలు ఉన్నందువల్ల నరాల బలహీనత వస్తుంది. కాబట్టి నరానికి సంబంధించి కంటి చూపు కనెక్షన్ ఉంది కాబట్టి దానివల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి ఆన్ టాప్ మనం గ్యాజెటరీ యూసేజ్ గురించి మాట్లాడాలి. ఆల్మోస్ట్ వాస్తవానికి చూసుకుంటే, మొన్న ఎప్పుడో నేను సోషల్ మీడియాలో ఒక చిన్న రీల్ చూస్తున్నప్పుడు కనిపించింది ఏంటంటే, ఒక 90 సంవత్సరాల క్రితం ఒక ఫ్యామిలీ ఎలా ఉండేది, ఎలా గడిపేవాళ్ళు టైం చూసుకుంటూ, కరెంట్ ఉన్న ఫ్యామిలీ ఎలా గడుపుతున్నారని చూసుకుంటే, అప్పుడు 90% ఫ్యామిలీ మెంబర్స్తో గడిపేవాళ్ళు, ఇప్పుడు 90% గ్యాజెటరీతో గడుపుతున్నారని ఆ రీల్లో చూపించారు. సో 90% ఆఫ్ యువర్ టైం మీరు గ్యాజెట్ మీద ఉన్నప్పుడు డెఫినెట్గా స్ట్రెయిన్ అయ్యే అవయాల్లో ఐ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా కాకుండా ఇప్పుడున్న కండిషన్స్లో వివిధ రకాలుగా ఐ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి, వేరే డిసీజెస్ వల్ల కూడా గ్యాజెటరీ యూసేజ్ కారణంగా కూడా డెఫినెట్గా కంటి చూపు మందగించడం అనేది చాలా తరచుగా గమనిస్తుంది. అలాగే అంటే చిన్న పిల్లలకు అల్లరి చేస్తారనో, మారం చేస్తారనో, అన్నం తినడానికో, సైలెంట్గా ఉండడానికో పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉంటారు. మరి అలా ఫ్యూచర్లో ప్రాబ్లం? ఇది మళ్ళీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. ఒకవేళ మిమ్మల్ని నేను ప్రశ్నిస్తే, చిన్న పిల్లలు ఎంతవరకు ఫోన్ చూడొచ్చు అంటే మీరేమంటారు? అసలు చూడకుంటేనే బెటర్. కరెక్ట్, ఎగ్జాక్ట్గా చెప్పారు. 5 years బిలో జీరో చూడాలి, ఫోన్ అనేది ఇవ్వద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే బ్రెయిన్ గ్రోత్, మెచ్యూరిటీ ఇవన్నీ కూడా ఆ టైంలో జరుగుతాయి కాబట్టి, ఎక్కువ శాతం ఇలాంటి స్క్రీన్స్ ఇచ్చిన దానివల్ల బాడీలో అనర్థాలు జరిగేదానికి విధంగా ఉన్నాయి కాబట్టి, ఫ్లాషీ లైట్స్, రేడియేషన్ ద్వారా డ్యామేజ్ జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి, అనవసరంగా స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆ చిన్నపిల్లల్లో ఫోన్లు వాడడం మంచిది కాదు. బిలో 5 years, 5 to మేబీ టీనేజ్ వరకు 2 hours అంట పర్ డే
ఇది చాలామందికి తెలియని విషయం. ఈ 2 అవర్స్లో కూడా ఎడ్యుకేషనల్లీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఇవ్వమంటున్నారు, ఓకే. నాట్ ఎంటర్టైన్మెంట్. ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ గ్రోత్కి తోడ్పడి, ఎందుకంటే మారుతున్న కాలంలో అవును. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటివి అవేర్నెస్ కావాలి కాబట్టి, గ్యాజెటరీ యూసేజ్ ఒక మ్యాండేటరీ లైఫ్ థింగ్ అయిపోయింది కాబట్టి మనము ఆ 2 అవర్స్ కేటాయించి ఎడ్యుకేషన్ ఓరియంటెడ్గా చేయడం అనేది ఇంపార్టెంట్. ఆ వయసు పైబడిన వాళ్ళకి 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి అందరిలో కూడా నాట్ మోర్ దెన్ 4 అవర్స్. సో ఇది రికమెండెడ్ లెవెల్స్. ఓకే. మరి ఇది ఎంతమంది పాటిస్తున్నారు? లేదు సార్, ఇప్పుడైతే డిజిటల్ క్లాసులు అని చెప్పేసి ఇంకా ప్రతిరోజు మనతో పాటు వాళ్ళకు కూడా మొబైల్ అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది సో పిల్లలకి. ఆ కారణంగా చూసుకుంటూ పోతే మనకు రికమెండేషన్కి చాలా దూరంగా ఉన్నాం. డెఫినెట్గా ఏదైతే అవయవం ఎఫెక్ట్ అవుతుందో ఐ అనేది డెఫినెట్గా సెన్సిటివిటీ పెరిగిపోతుంది. దాంట్లోకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం కంటి చూపు మందగించడం, కళ్ళద్దాలు రావడం, ఈ రెటినోపతిలు రావడం, క్యాటరాక్ట్స్ రావడం, కొన్ని పరిస్థితుల్లో బ్లైండ్ అయ్యి రావడం, ఇలాంటివి చాలా ఫ్రీక్వెంట్గా ఎక్కువ శాతంలో చిన్నపిల్లలు కూడా తరచూ తలనొప్పి వస్తుంది అంటారు, కానీ మొబైల్ ఫోన్ వల్ల కూడా అని వాళ్ళు అంటే దాన్ని డిస్క్లోజ్ చేయరు కదా. మీ అబ్బాయి ఎన్ని గంటలు ఫోన్ చూస్తున్నారని ఎంతమంది అడుగుతున్నారు? ఎందుకంటే అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది, ఆటోమేటిక్గా అందరికీ అండర్స్టాండింగ్ అయిపోతుంది. అవును సార్. అలాగే చదువు విషయంలో కూడా సార్ చాలామంది ఇట్లా ఫోన్స్ చూస్తున్నప్పుడు చదవట్లేదు అని అంటారు, కానీ ఇలా మనమే నేర్పిస్తున్నామని చెప్పేసి ఏదన్నా మనమే దాన్ని అలవాటు పరిచాం కాబట్టి బ్లేమ్ పేరెంట్స్ మీదే వెళ్తుంది. సో అందుకోసం ఫోన్ యూసేజ్ని తగ్గించడం ఇంపార్టెంట్. ఫోన్ యూసేజ్ని ప్రాపర్ రేషనలైజ్ యూసేజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. ఆల్కహాల్కి సంబంధించి ఆల్కహాల్లో ఒక అపోహ అనేది ఉంది. ఆల్కహాల్ రోజు తీసుకోవచ్చు అంటే బీరు ఖచ్చితంగా తీసుకుంటే హెల్దీగా ఉంటారంటే అది చాలా మంచిదంట అని చెప్తున్నారు. అది నిజమే అంటారా అసలు? సో వాస్తవానికి ఇది పాతకాలం మాట. సో ఆల్కహాల్ ఆరిజిన్ మీరు తీసుకుంటే ఫస్ట్ ఆల్కహాల్ స్టార్ట్ అయింది ఎక్కడో న్యాచురల్ పద్ధతుల్లో వచ్చే ఆల్కహాల్. అదేంటి, గ్రేప్స్ నుంచో ఇంకో ఫ్రూట్ నుంచో తయారు చేసే ఆల్కహాల్. వాటిల్లో న్యూట్రిటివ్ వాల్యూస్ అప్పుడు ఉండేవి. సో అలా చూసుకుంటూ వస్తే కోస్తో బ్రాండింగ్ కూడా కాస్త అమౌంట్ ఆఫ్ న్యూట్రిటివ్ వాల్యూస్ ఉండేవి. అది కూడా పర్సన్ ఉన్న కండిషన్స్ అండ్ వెదర్ బట్టి. ఇప్పుడు చలి ప్రదేశంలో ఉన్నప్పుడు ఆల్కహాల్ వల్ల కాస్త బాడీలో వామ్నెస్ ఇస్తుంది, దాని ద్వారా ఈ రక్త ప్రసరణ అనేది బెటర్గా ఉంటుంది, గుండె మీద ఒత్తిడి తగ్గుద్ది. ఇలాంటివన్నీ కూడా చలి ప్రదేశాల్లో. అంటే చలి ప్రదేశం అంటే ఎక్కడ 20 degrees అలాంటి తక్కువ టెంపరేచర్స్ ఉన్న కండిషన్స్లో ఆల్కహాల్కి కాస్త హెల్త్ బెనిఫిట్స్ అప్పుడు ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్కటి పొల్యూట్ అయినప్పుడు మీకు ఆల్కహాల్ ఎందుకు పొల్యూట్ కాదు? ఆల్కహాల్ తయారు చేయాలంటే ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్ వాటర్ పొల్యూషన్ మనకు తెలుసు. మరి అలాంటి పొల్యూటెడ్ కెమికల్ని మనం ఎందుకు లోపలికి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది? సో అందరూ అనుకునేది ఏంటి, ఆల్కహాల్ వల్ల నాకు నిద్ర సంపూర్ణంగా వస్తుంది, బాధలు మర్చిపోతానని. కానీ అవన్నీ వాస్తవానికి ఒక అపోహలు. ఆల్కహాల్ వల్ల నిద్ర ప్రాపర్గా రాదు, సైంటిఫిక్ ఎవిడెన్సెస్తో ప్రూవ్ అయిన థింగ్. మీకు వచ్చే నిద్ర న్యాచురల్గా వచ్చే నిద్రే కరెక్టు. రాని పక్షంలో డాక్టర్ని కలిసి మీరు వేరే విధంగా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆల్కహాల్ ద్వారా నిద్ర వచ్చేది మాత్రం మీకు ఏ విధంగా పనికైతే రాదు. ఓకే సార్. అలాగే రెగ్యులర్గా ఆల్కహాల్ని తీసుకోవడం వల్ల కూడా తరచూ బీపీ, షుగర్స్, హైపర్ టెన్షన్లకు కూడా లోనయ్యే అవకాశం ఉందా సార్? ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అమ్మా. ఆల్కహాల్ ద్వారా బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది, అది ఎవిడెంట్. డయాబెటీస్ సరిగ్గా కంట్రోల్లో ఉండదు. లివర్ డిసీజ్, ఏదైతే ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటున్నామో అది ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువగా చూస్తున్నాము. లివర్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూస్తున్నాము. వీటిలన్నిటి కారణంగా కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి, బ్రెయిన్ ఫంక్షనాలిటీ లోపిస్తుంది, రక్తహీనతకి గురవుతున్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే వాస్తవానికి హోల్ బాడీ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఆల్కహాల్ రిలేటెడ్ డిజీజ్ అనేది ఒక పెద్ద టాపిక్. దాంట్లో మనం గమనించుకుంటే వాస్తవానికి ప్రతి కణాన్ని ఎఫెక్ట్ చేసే పరంగా ఈ ఆల్కహాల్ పనిచేస్తుంది. కాబట్టి ఆల్కహాల్ తాగడం మంచిది కాదు. ఓకే. అలాగే ఆల్కహాల్కి సంబంధించి చెప్పారు. ఇప్పుడు కమింగ్ టు స్మోకింగ్ సార్, స్మోకింగ్ సంబంధించి లంగ్స్ చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా చాలా మందిలో గుమ్మికూడి పక్కన వేరే వాళ్ళు ఉన్నా కూడా అలా స్మోక్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? సో స్మోకింగ్ గురించి మాత్రం ఒక చిన్న చేంజెస్ అయితే గమనించాను. నా 30 సంవత్సరాల ప్రాక్టీస్లో నేను గమనించింది ఏంటంటే, ఇదివరకు స్మోకింగ్ అనేది మాకు చాలా కన్సర్న్ ఉండేది. ఈ మధ్యకాలంలో స్మోకింగ్ కాస్త తగ్గుముఖం పట్టిందే అని చెప్పాలి.
అండ్ అవేర్నెస్ ఆఫ్ స్మోకింగ్ కూడా బాగా వచ్చింది. గవర్నమెంట్ ఏవైతే ఇనిషియేటివ్స్ తీసుకున్నారో తద్వారా ఈ స్మోకింగ్ రిలేటెడ్ డిజీజ్ అనేది కాస్త తగ్గుముఖమే అని చెప్పుకోవాలి. అయితే మీరు అన్నట్టు పబ్లిక్ ప్లేసెస్లో స్మోక్ చేయకూడదు అనేది చాలా మటుకు ఎక్కడ చూసినా బోర్డ్స్ అయితే ఉన్నాయి. హాస్పిటల్ ఎన్వైర్న్మెంట్లో కూడా మనం చేయాల్సిన అంటే బోర్డ్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో ఇవన్నీ ఇదివరకు ఉండేవి కాదు. ఇప్పుడు ఈ రిస్ట్రిక్షన్స్ అప్లై అవుతున్నాయి కాబట్టి న్యాచురల్గానే మనుషుల్లో కూడా మార్పులు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ ప్యాకెట్ మీద కూడా ఆ డిజీజెస్ బొమ్మలు వేసేసి కాస్త భయంకరంగా ఉండేటట్టు చేసిన దానివల్ల కొంత అవేర్నెస్ అనేది మార్పు ఉంది. దాని కారణంగా స్మోకింగ్ అనేది తగ్గుముఖం పట్టింది. కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మీరు చెప్పినట్టు కామన్ ప్లేసెస్లో ఎవరైతే స్మోక్ చేస్తారో ప్యాసివ్ స్మోకింగ్ అనేది ఒకటి వచ్చింది. వీటితో పాటు చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయింది పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ అనేది బాగా ఎఫెక్ట్ అయింది. ఎయిర్ పొల్యూషన్ కారణంగా లంగ్ డిసీజెస్ ఎక్కువగా వస్తున్నాయి. సో ఆ కారణంగా స్మోకింగ్ ఒక్కటే కాకుండా లంగ్ డిసీజెస్ పొల్యూషన్ కారణంగా, ఈ స్మోక్ కారణంగా, లెడ్ కారణంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి లంగ్ డిసీజెస్ ఎక్కువగానే చూస్తున్నాం. వీటిలో ఎక్కువగా చూసేది అలర్జిక్ బ్రాంకైటిస్, అలర్జీకి రిలేటెడ్ ఉన్న లంగ్ కండిషన్స్ ఎక్కువగా మేము గమనిస్తున్నాం. రైట్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.